ఇవి బాడీ వైజ్ హెయిర్ సీరం రోలాన్స్. సో ఇది లాస్ట్లో నేను గుండు చేయించుకున్నప్పుడు స్టార్ట్ చేశాను, 3 వాడాను అనమాట. హెయిర్ పెరిగిందో లేదో నాకు తెలియదు కానీ హెయిర్ ఫాల్ అయితే తగ్గింది. సో దీనివల్ల మనకు ఉపయోగం ఏంటంటే హెయిర్ని థిక్ చేస్తుంది, స్కాల్ప్ స్ట్రాంగ్ చేస్తుంది. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే సో ఇది అయిపోయిన తర్వాత కూడా మనము రీయూజబుల్గా వాడుకోవచ్చు అనమాట. సో నేనేం చేశానంటే ఈ చూసారా బాల్, దీన్ని బయట తీసేసి దీని లోపల నేను ఆయిల్, కోకోనట్ ఆయిల్ పోసి మళ్ళీ దీన్ని ఫిట్ చేసి సో హెయిర్ మసాజర్ లాగా కూడా యూజ్ చేస్తున్నాను. సో దీనివల్ల ఏమవుతుందంటే మన స్కాల్ప్ హెయిర్ స్ట్రాంగ్ అయ్యి థిక్గా అయ్యి హెయిర్ ఫాల్ అవ్వకుండా చూస్తుంది అన్నమాట. మనకు ప్లాస్టిక్ కాకుండా ఈ స్టీల్ ఉండడం వల్ల రెసిస్టెన్స్ కూడా ఉంటుంది. సో ఇది ఒరిజినల్ సీరం, ఇది కోకోనట్ ఆయిల్. సో రీయూజబుల్గా వాడుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు హెయిర్ గ్రో అయినా పోకపోయినా బట్ హెయిర్ థిక్నెస్ అయితే పెంచుతుంది. హెయిర్ ఫాల్ అయితే 100% రెడ్యూస్ అవుతుంది. నాకైతే పెడితే కూడా 0 అనమాట. సో ఇంతకుముందు ఇట్లా అన్నప్పుడు నాకు భయం వేసేది హెయిర్ వస్తుంది అనేసి. సో ఇప్పుడైతే నాకైతే వర్తబుల్లే. మీరు ఆల్రెడీ చూసుంటారు నేను గుండు కొట్టించినప్పుడు ఎలా ఉందో. సో ఇప్పుడు పర్లేదు, ఇంకా హెయిర్ గ్రో అయినాక ఇంకా ఫుల్గా థిక్గా తెలుస్తుంది అనేసి అనుకుంటున్నాను. భార్గవి ఏం చెప్తుందంటే హెయిర్ బాగా పెరిగినప్పుడు ఇంకా థిక్గా అనిపిస్తుంది, నీకు ఇంకా బాగుంటుంది హెయిర్. ఏం లేదు, మనం ఇలా రౌండ్గా మసాజర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. సో దీని లోపల బాగుండడం వల్ల ఏంటంటే మనం బ్రష్ చేస్తాం లేదు, ఆటోమేటిక్గా అది మసాజర్ లాగా వర్క్ అవుద్ది. బాగుంది, మనం వాడచ్చు, సజెస్ట్ చేయొచ్చు. హెయిర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ట్రై చేయండి. హెయిర్ ఫాల్ అయితే ఖచ్చితంగా తగ్గుతుంది 100%. రీగ్రోత్ డిపెండ్స్ ఆన్ స్కాల్ప్. సో అది నేను 100% ఇవ్వలేను కాబట్టి సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి ప్రోడక్ట్స్ గురించి రివ్యూస్ చెప్పి అడ్వాంటేజ్ కూడా చెప్తాం.